జయాపజయాలతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పాత్రలతో మెప్పిస్తున్నాడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ వరుణ్ తేజ్ తన లిమిట్స్ లోనే ఉన్నాడు. వివాదాలకు దాదాపు చాలా దూరంగా ఉంటాడు. హ్యాండ్సప్ సినిమాలో వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. 10 ఏళ్ల వయసులో హ్యాండ్సప్ లో నటించిన వరుణ్ తేజ్ కి అంతగా ఎక్స్పోజ్ రాకపోవడంతో అందులో నటించిన సంగతి ఎవరికీ తెలియదు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఫిదా, F2, తొలి ప్రేమ వంటి విజయవంతమైన చిత్రాలు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. అయితే వరుణ్ తేజ్ తన తాజా చిత్రం మట్కాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాతలు. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ ఇంత భారీ బడ్జెట్ సినిమాలో నటించలేదు. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. 1950-80 మధ్య కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నిర్మాతలు. మట్కా పూర్తి మాస్ యాక్షన్ సినిమా. అప్పట్లో ముంబైలో మట్కా ముఠా పెద్ద గ్యాంబ్లింగ్ వ్యాపారం చేసేది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఆసక్తికరమైన గాసిప్స్ వినిపిస్తున్నాయి. ముంబైలో బెట్టింగ్ దందా మట్కా వ్యాపారం నిర్వహించే రతన్ ఖత్రీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. సొంతంగా వస్త్ర వ్యాపారం చేస్తూ లాభాలు గడించిన రతన్ ఖత్రీ మట్కా పేరుతో బెట్టింగ్ ప్రారంభించాడు. క్రమంగా భారతదేశం అంతటా వ్యాపించింది. ఇక ఈ మట్కా సినిమా నార్త్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. అయితే ఇదే సినిమా కథాంశంతో ఓటీటీలో వెబ్ సిరీస్ కూడా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ కి మేకర్స్ మట్కా కింగ్ అనే టైటిల్ కూడా పెట్టారు. వరుణ్ తేజ్ మట్కాను భారీ ఎత్తున నిర్మించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. భారీగా ఖర్చు పెట్టి రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. మట్కా సినిమాలోని కీలక యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నామని మేకర్స్ అయితే తెలిపారు. వరుణ్ తేజ్ ఫైటింగ్ సన్నివేశాలతో పాటు మరికొందరు ప్రధాన తారాగణంపై టాకీ పార్ట్ కూడా పూర్తవుతుందని మేకర్స్ అయితే చెప్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కరుణ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రూపొందించారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. వరుణ్ తేజ్ యంగ్ గా కనిపిస్తున్న పోస్టర్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. 1950 నుంచి 82 మధ్యలో జరిగే కథ కావడంతో కథ పరంగా వరుణ్ తేజ్ 2 షేడ్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాడు. డిఫరెంట్ స్టైల్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని ఇండస్ట్రీ టాక్.